తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 118 కాగా టీవీకే సుమారు 100 నుంచి 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అన్నాడీఎంకే కూటమి దాదాపు 70 నుంచి 75 స్థానాల్లో ముందంజలో ఉండి రెండో స్థానంలో నిలిచింది. డిఎంకే కూటమి అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే కూటమి ఊహించని విధంగా వెనుకబడి కేవలం 47 నుంచి 51 స్థానాలకే పరిమితమై మూడో స్థానానికి పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయ్ పార్టీ హవా బలంగా వీస్తోంది. ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును టీవీకే భారీగా చేజిక్కించుకుంది. డిఎంకే ప్రభుత్వంలోని సుమారుగా 34 మంది మంత్రులతో కేవలం 3 మాత్రమే ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్లు కూడా తమ స్థానాల్లో వెనుకబడ్డారు. ఏ పార్టీతోనూ కూటమి పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్ ఎన్నికల్లో బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచారు. తదుపరి ప్రభుత్వం అయితే తాజా ఫలితాల ట్రెండ్స్ ప్రకారం ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే రాష్ట్రంలో కొత్త సంకీర్ణ సమీకరణాలు మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, ఇక 5 రాష్ట్రాల ఈ లెక్కింపు సంబంధించి మోర్ అప్డేట్స్ మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు నమస్తే సార్. శశి గారు నమస్తే. సార్, దేశవ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉండేటువంటి ఎన్నికలు ఏవైనా ఉన్నాయి అనంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలని చెప్పాలి. దీనిపై మీ అనాలిసిస్ ఏంటి, ఏమంటారు? శశి గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. 5 గురించి మాట్లాడే ముందు మీరు పశ్చిమ బెంగాల్ కంటే ముందు కొంచెం నేను 5 రాష్ట్రాల్లో మనం ఇప్పటిదాకా అనుకున్నది ఏంటి, ఎట్లా జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆల్ కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, అస్సాం కానీ అనుకున్నట్టే జరుగుతుంది. పెద్ద తేడా ఏం లేదు. యూడీఎఫ్ గెలుస్తుంది కేరళ అందరం అనుకున్నదే, సర్వేలని అట్లే చెప్పినాయి, మనం కూడా అనుకున్నదే. కనుక కేరళలో యూడీఎఫ్ మెజారిటీ సాధిస్తున్నది. అక్కడ పెద్దగా మిరాకిల్ ఏం జరగలేదు. గతంలో విజయ్ పార్టీ మాత్రమే, మన విజయ్ ఎవరైతే పినరయ్ విజయన్ ఉన్నాడో ఆయన 2 సార్లు గెలవడమే విచిత్రం వరకు చెప్పానంటే. కేరళ రాజకీయాల్లో చూసుకుంటే మనకు ఏదైతే పూర్తి స్థాయిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన వారు ఇంతవరకు లేరు ఎవరు కూడా. కనుక అట్లా చూసుకుంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కేరళలో. ఒకసారి రెండోసారి మన పినరయ్ విజయన్ వచ్చారు, మళ్ళొకసారి ఆయన వస్తారనుకున్నారు కానీ రాలేకపోయిండు. చాలా వరకు చూసుకుంటే ఏదైతే మూడోసారి హ్యాట్రిక్ కొట్టే పరిస్థితి లేదు అని సర్వేలు అన్ని చెప్పినాయి. ఈసారి వీళ్ళే గెలిచాము, చూసినాం మనం. మా వినొస్తుంది కదమ్మా శశి గారు? అయితే మూడోసారి అధికారంలోకి వస్తుందా రాదా అనే మీమాంస ఉన్నప్పుడు అన్ని సర్వే సంస్థలు కూడా ఇవాళ యూడీఎఫ్ వస్తుంది అన్నారు. అది వరకు ఆయనవాయితీగా వస్తుంది. మొన్నటిసారి తప్పింది, ఈసారి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుంది, పూర్తి మెజార్టీ సాధించబోతుంది. పుదుచ్చేరి బీజేపీ పరమావధిని మొదటి చెందుకుందే ఎన్డీఏ కూటమి. అట్లాగూ అక్కడైతే పూర్తిగా 90% పైగా స్థానాలతోని అస్సాంలో కూడా బీజేపీ వస్తుంది. ఈ 2 కొరకరాని పొయ్యలు ప్రజాస్వామ్యానికి సవాల్గా నిలిచి ప్రజాస్వామ్యం రక్షిస్తున్నందుకు సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇటు పక్కన తమిళనాడు, అటు పక్కన పశ్చిమ బెంగాల్. మీరు అడిగింది పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో మొదటి నుంచి కూడా మనం అనుకుంటుంది ఏంటంటే మార్పు ఒకసారి మొదలైన తర్వాత ఆగదు, కానీ మార్పు మొదలు కావడమే కష్టం. మొదటి నుంచి కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు తొందరగా మార్పును అంగీకరించరు. స్వాతంత్రం వచ్చినాక 52 నుంచి 77 వరకు ఆల్మోస్ట్ ఆల్ 25 ఏళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. సిద్ధార్థ్ శంకర్ రే వరకు కూడా వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నా కూడా కాంగ్రెస్ నే ఆదరించారు. ఎప్పుడైతే 1977లో జనతా ప్రభుత్వం మన జరిగిన తర్వాత, జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్థితిలోనే 77 నుంచి కమ్యూనిస్ట్ పార్టీని గెలిపిస్తున్నారు. జ్యోతిబాస్ గారు 25 ఏళ్ళు, ఆ తర్వాత మనకు బుద్ధదేవ్ భట్టాచార్య మరొక 10 ఏళ్ళు, మొత్తం మీద 35 ఏళ్ళు కమ్యూనిస్ట్ ప్రభుత్వం కొనసాగింది. తర్వాత 15 ఏళ్ళుగా 2011 నుంచి ఇప్పటిదాకా తృణమూల్ కాంగ్రెస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు మరో రూపం పిల్ల కాంగ్రెస్ అనొచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్ లో అది వైసీపీ పిల్ల కాంగ్రెస్ అయితే తల్లి కాంగ్రెస్ చనిపోయినట్టే అసలు కాంగ్రెస్ పోయింది, వాళ్ళ పిల్ల కాంగ్రెస్ గా వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ముందుకు వచ్చింది అక్కడ. కనుక ఈ 3 పార్టీలే ఇప్పటి వరకు, అంటే వరకు చెప్పడం కాంగ్రెస్ మరో రూపమైన తృణమూల్ కాంగ్రెస్ 15 నుంచి పాలిస్తున్నది. ఇందులో మార్పు తొందరగా కోరుకొని ప్రజలు ఒకసారి 25 ఏళ్ళు చూసిన కాంగ్రెస్ పార్టీని, మరోసారి 35 ఏళ్ళ కమ్యూనిస్ట్ పార్టీని చూసిండ్రు. వాళ్ళ హింసా రాజకీయాలు చూసిండ్రు, ఇటుపక్క కాంగ్రెస్ కమ్యూనిస్టులది, అట్లాగే కమ్యూనిస్ట్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ హింసా రాజకీయాలు చూశారు. ఇప్పుడు ఒక మార్పును కోరుకునే క్రమంలో 16 నుంచి మెల్లగా మార్పు మొదలైంది. అక్కడ 2016లో 3 సీట్లతో బీజేపీని గెలిపించారు. అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం బలంగా ఉండేవి. 2021 వచ్చే కల్లా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా కునారిల్లిపోయి ఒక్క సీటు కూడా గెలవకుండా 2021లో కేవలం
రెండు పార్టీల మధ్యన పోటీ అయితే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచింది. 77 సీట్లతో తృణమూల్ మన బీజేపీ వచ్చింది ముందుకు. 77 సీట్లు తృణమూల్ మన బీజేపీకి 215 సీట్లు మనకు టీఎంసీకి తృణమూల్ కాంగ్రెస్ కి వచ్చినాయి. చూసినామా అంటే రెండు పార్టీల మధ్య పోటీ. అంటే అనూహ్యంగా ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు పక్కకు పెట్టి బీజేపీ ముందుకు వచ్చింది. అనూహ్యం అంటే ప్రజలు అనుకున్నారు ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీ రెండింటికంటే బీజేపీని తీసుకొచ్చుకుందాం అని 77 సీట్ల వరకు వచ్చి పరిమితం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కి ముచ్చటగా మూడోసారి అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున అహంకారానికి పోయి మేము తప్ప ఈ ప్రజలకు దిక్కు లేదని ఒక రకం చెప్పండి బీజేపీకి భయపడుతూనే దిక్కు లేదని ప్రయత్నం చేసింది. బీజేపీకి మొట్టమొదటిసారి భయపడి 2021 ఎన్నికల్లో మొట్టమొదటిసారి తృణమూల్ కాంగ్రెస్. ఎందుకంటే ఆనాడు మమతా బెనర్జీ ఎప్పటిదాకా నేను పెద్ద సెక్యులర్ ను పోజుకొట్టిన ఆమె హిందూ మతస్థుల ఓట్లు లేకుండా నేను గెలవలేనని దానికి వచ్చి నేను హిందూ బ్రాహ్మణ స్త్రీని అన్నది. అట్లాగే రాహుల్ గాంధీ కదా జన్మ వేసుకొని అంగి మీద జన్మ వేసుకొని గగలమున్నట్టు తాను కూడా ఈ వీళ్ళ ఏదైతే మన కాళికా స్తోత్రం పూర్తిగా నేను చదువుతానన్నది హిందూ బ్రాహ్మణ స్త్రీ అన్నది. అంటే హిందూ ఓట్లు లేకుండా నేను గెలవలేను, బీజేపీకి అవకాశం వచ్చిందని చెప్పి 2021 జాగ్రత్త పడ్డాడు. కానీ గెలిచిన తర్వాత మూడోసారి గెలిచిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి అవలంబించడం వల్ల వీళ్ళ హిందువులలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది మమతా బెనర్జీ మీద. దాంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రజలు తొందరగా మారారు. శశి గారు ఎట్లా మొదటి చూడండి, మీరు నేను చెప్పాను కదా 25 ఏళ్ళు కాంగ్రెస్ 35 ఏళ్ళు కమ్యూనిస్టులు మోసారు, 15 ఏళ్ళు ఈవెన్ మోసారు. కానీ ఈసారైనా మారకపోతే ఎట్లా అని చెప్పి ప్రతిసారి మారుతున్నాడు. కొంచెం తొందరగా మారింది. ఇప్పుడు బీజేపీకి పట్టం కట్టే చర్యగా ముందుకు వచ్చింది. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు మారరు అంటే అందుకు కలకత్తా ప్రజలను ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక 50 ఏళ్ల కింద కలకత్తా పోయింది అనుకోండి, ఆ 50 ఏళ్ల కింద కలకత్తా వీధులు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లా ఉంటాయి. ఏమి పక్కబండి ఉన్న బిల్డింగ్లకు కూడా సరిగ్గా కూడా కలర్ కూడా వేసుకోవడం. అంటే ఒక పురాతన నగరానికి వచ్చినమా అనే మాట అక్కడ వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే పశ్చిమ బెంగాల్ ప్రజలు పెద్దగా దేశాలకు కోరు, తొందరగా ఆహ్వానించారు. పాతనే అట్లాగే కొనసాగిస్తున్నారు. తరతరాలు ఒక 2-3 తరాలు ఒకటే పార్టీకి ఓటేస్తుంటాయి. షిఫ్ట్ కావడానికి టైం ఎంత పట్టింది? మొన్న కమ్యూనిస్టులు అందరూ కూడా వామపక్షాలు ఇటు పక్కన బీజేపీకి మద్దతు చేస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళందరూ చాలా మంది మనం ఎట్లా గెలవలేమని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ మనదే కాంగ్రెస్ కదా అని మద్దతు చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక సాంప్రదాయమైన ఓటర్లు మారి వాళ్ళ యువతరం రాజకీయాల్లో ఓటర్గా మారింది కనుక ఇవాళ 15 ఏళ్ల తర్వాత మన తృణమూల్ కాంగ్రెస్ తిరస్కరించి బీజేపీ వైపు మొగ్గుతున్నారు. ఇప్పటికి కూడా నాకు అనుమానం ఏంటంటే ఒక్క సీటు తేడాతో తృణమూల్ కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాడు. కానీ ఒక సునామీ వచ్చి 77 సీట్లున్న బీజేపీ 144 రావాలి, 148 దాటానంటే ఇంకొక 82 సీట్లు గెలుచుకోవాలి వాళ్ళు కొత్తగా. ఇది 77 పోగా మరి గెలుస్తారా లేదా అని చూసుకుంటే బీజేపీకి అయితే ప్లస్ పాయింట్ కనబడుతున్నది. ఒకవేళ అధికారం అంచుల దాకా తీసుకెళ్తారా బీజేపీని 150 సీట్లు దాటేటట్టు, లేదు కాదు కొంత విడిచిపెడతారా అనేది ఇంకొక గంటలు తెలుస్తుంది మనకు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరొక మార్పు ఏంటంటే హింసా రాజకీయాలు పెద్దవి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు హింసా రాజకీయాలే. కమ్యూనిస్టులు బాగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని చంపే ప్రయత్నం చేసిండ్రు, చంపారు కూడా. కాంగ్రెస్ నుంచి విడివాడి సరిగ్గా ఏ కాంగ్రెస్ అయితే అసలు కాంగ్రెస్ పోరాటం చేయలేకపోయిందో ఈ పిల్ల కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ వచ్చి గట్టి పోరాటం చేసిందా. మమతా బెనర్జీ యువతిగా ఉన్నప్పటి నుంచి పోరాడిండు. దేశ రాజకీయాల్లో జయ మమత మనకు మాయా మమత జయ అనే పేరు తెలుసుకున్నారు. మాయావతి, అట్లాగే జయలలిత, అట్లాగే మమతా బెనర్జీ, ముగ్గురు మహిళలు. అట్లా జయలలిత చనిపోయారు. మరి అట్లా చూసుకుంటే మరి మాయావతి ఎక్కడ పోయింది. కానీ ఇప్పుడేమో మరి మమతా బెనర్జీ ఈ రోజు కూడా రాజకీయాల్లో నిలిచి గెలుస్తున్నది. ఇవాళ ఓడినా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆమె గట్టి పోటీ ఇచ్చినట్టే లెక్క. అంటే 150 సీట్లకు ఎక్కువైతే రావనుకుంటున్నాను. బీజేపీకి దగ్గరగా వస్తే ఘనమే అంటున్నాను. అట్లా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నారు. మార్పుకు అనుగుణంగా ఓటేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే మీరు శశి గారు పశ్చిమ బెంగాల్ ఇంకోటి కూడా జరిగింది, ఓడిపోతాం అనుకున్న వాళ్ళకు ఎక్కువ కంప్లైంట్లు ఉంటాయి. ఆఖరి సుప్రీంకోర్టు కూడా అభ్యర్థించింది మమతా బెనర్జీ. ఒక రకంగా చెప్పారంటే కోర్టు కనుక భయపడ్డది. కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇతరత్ర ఏ రాజ్యాంగ వ్యవస్థలను కూడా అవమానించుకుంటూ వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు ద్వారా 2 సార్లు 3 సార్లు మట్టిగా తిన్నది కూడా. బుద్ధి లేదా నువ్వు ఈడీ దాడి చేస్తుంటే ఈడీ దగ్గర నువ్వు ఎట్లా పోతావు, ఒక ముఖ్యమంత్రి నువ్వు పోగలుగుతావా, తప్పు కదది అని సుప్రీంకోర్టు చెప్పింది. నిన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ పరిశీలకుల ఏర్పాట్లో కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు నియమించడం తప్పు అని పోతే అక్కడ చుక్కెదిరైంది. ఇట్లాంటివన్నీ కూడా చివరి దాకా ప్రయత్నం చేస్తుంటే ఓడిపోతాననే భయం పెరిగి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ఇట్లాంటి జిమ్మితులను చేసింది అంటున్నారు. వీటికి అతీతంగా ప్రజలు స్పందించారు, బీజేపీకి ఓట్లేశారు అనుకుంటున్నాను. చెప్పండి రామ్మోహన్ గారు.